ఆనాటి దినాల్లో ఆనాటి కాల భక్తులు ప్రభా నీ మీద అమితమైనటువంటి ప్రేమను కలిగి నీ వాక్యాలను ధ్యానించి వాక్య ప్రకారముగా నడుచుకుని దైవజనులు బోధించినప్పుడు ఆ మాటలను శ్రద్ధగా విని ఆ ప్రకారంగా చేసేదాన్ని బట్టి ప్రభా వారి జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుని వారి పాండిత్యాన్ని అభివృద్ధి పరుచుకుని ప్రపంచంలోనే గొప్పవాళ్ళుగా మార్చబడిన వారందరూ అది మేము లోక జ్ఞానాన్ని వెతుకుతున్నాము కానీ నీ జ్ఞానాన్ని వెతకలేకపోతున్నామయ్యా. జ్ఞాన సంబంధమైనటువంటి సంగతులు మీరు ప్రకటించినప్పటికీ కూడా అందరితో చేసినట్టుగా తొక్కేస్తున్నామేమో కానీ ఆ మాటలు శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా మేము జీవించి చదువు ప్రభా సంగతి అభివృద్ధిలోనికి నడుచుకునే స్థితిలో మేము ఉండలేకపోతున్నామేమో. అందుకని ఈ రోజు మాకు కావలసినటువంటి సంగతులను ఈ రోజు మాకు కావలసినటువంటి సంగతి వాక్యోపదేశాన్ని నీ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నారయ్యా. ఎంతసేపు ఈ అంధకార రాత్రులు అంధకారంలో తిరుగులాడుతూ అంధకార జ్ఞానాన్ని పొందుకుంటూ శాపమైపోతున్నటువంటి ప్రభా పాపముగా ఉన్నటువంటి లోకము జ్ఞానాన్ని వెతుకుతూ ప్రభా జీవిస్తున్నాము నాయన. ఈ లోకంలో మమ్మల్ని నాశనం చేయడానికి నాశనపుత్రుడు అనగా సాతాను గారు తన జ్ఞానాన్ని మాకు ఇస్తున్నాడు కానీ వాడి జ్ఞానాన్ని కలిగి ఉన్నాము కానీ నీ జ్ఞానాన్ని తొక్కి పడేస్తున్నావు ఆయన. నీ జ్ఞానాన్ని తొక్కేసి వాడి ప్రతి స్వభావం కలిగిన వాడు సాతాను గాడు. అలాగే వాడి స్వభావంతో మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాడు ఆయన. ఎన్నో సంగతులు ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడేందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. మాలో పని స్వభావం తొలగించండి. మీ ముత్యములను పందుల ముందు వేయబడి అని అలాంటి మీరు పలికేటువంటి ప్రతి మాటను మేము గమనించడానికి సహాయం చేయి. కొన్ని ముత్యాల కంటే విలువైనటువంటి మాటలు మేము అందించాలయ్యా. మేము మంత్రులమైతే ప్రభావికు తండ్రి నీ పోలికు చెప్పున మేము ఉన్నవారమైతే నీ స్వరూపి మంది మేము జన్మించబడిన వారమైతే దేవాదికు తండ్రి నీకు స్తోత్రాలు. ఈ జ్ఞాన సంబంధమైన సంగతులను విని ఆచరించి ఆ ప్రకారంగా నడుచుకునేటువంటి కృప మీ బిడ్డలమైన మాకు దయచేయండి కృప. జ్ఞానము కలిగిన వాడు ఎలా నడుచుకోవాలో తిమోతి పత్రికలో మీరు 2వ అధ్యాయంలో మీరు మాట్లాడారు ఆయన. అయ్యా దిగతండి అయ్యా ముత్యము కన్నా ముత్యములతో కాకుండా వెండి బంగారములతో కాకుండా తగు మాత్రము వస్త్రములతో తగు మాత్రము అలంకరణతో ఉండేవాడే జ్ఞానము గలవాడు. మిగతా వాడు అజ్ఞానులే, వాడు పాపంలోకి పోయేవాడే, వాడు నరకంలోకి పోయేవాడే. ఈ లోక సంబంధమైన అట్రాక్షన్ కోరుకుని లోక సంబంధమైనటువంటి వస్త్రాల మీద ఆసక్తి కలిగి ప్రవాదిని చేయబోయినటువంటి పనులు చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్వభావం కలిగిన వాడే కానీ ఈ స్వభావం కలిగిన వాడు కాదని ఈరోజు సూటిగా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా. దడిలో ఉన్నానయ్యా, అలసి తొలసిపోయానయ్యా, దడిలో ఉన్నానయ్యా, అలసి తొలసిపోయానయ్యా. ఆదరించవా ఓ యేసయ్యా, ఆత్మదీపము
తెలుగు మనదంతా చీకటిలో నిల్లగయ్యా, తెలుగు మనసంతా చీకటిలోనే వెళ్ళిపోయింది. జ్ఞానం కలిగిన వాళ్ళు తెలుగు చీకటిలో ఎందుకుంటుంది, మనసు చీకటిలో ఎందుకుంటాయి? జ్ఞానం లేని వాళ్ళు కాబట్టి నీ జ్ఞానాన్ని పాటించాలి, ముందు తెలుసుకోవడం బట్టి మంచి స్వభావం కలిగి నీ మాటతో చేస్తూ నష్టపోతున్నాము ఆయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట విలువైనది, ముత్యము కంటే విలువైనది, ముత్యము కంటే విలువైనది నీ జ్ఞానం. ఆయన అటు జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించు ప్రభువాని ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరిపితో తిరిగిటారు ఆత్మానుసారమైనటువంటి ఆరాధన చేసి ప్రభుత్వంలో ముందుకు కొనసాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నరదడిలో ఉన్నానయ్యా, మనసు మరచిపోయానయ్యా, నరదడిలో ఉన్నానయ్యా, మనసు మరచిపోయానయ్యా. సాగరితవా ఓయేసయ్యా, ఆకలిమము తెలియతవయ్యా, ఆకలిమము తెలియతవయ్యా. నరదడిలో ఉన్నానయ్యా, దేవుని ఆరాధిద్దాం, ఆత్మీయ దేవుని కనపరుద్దాం. దేవుని ఆరాధిద్దాం. మూత
Go.
కావలసిన దేవుని విడిచిపోవాలి. నీ కాలం కావాలి. నీ మహిమ కొద్ది లోపల జీవిస్తావు. నీ మహిమ చేస్తున్నాయా అడదడిలో ఉన్నామయ్యా అలసి చేయామయ్యా అడదడిలో ఉన్నామయ్యా అలసి చేయామయ్యా ఆదరించమా కోయేదయ్యా ఆపరికము నిలిచిరామయ్యా ఆపరికము నిలిచిరామయ్యా అడదడిలో ఉన్నామయ్యా
తల రాత్రులకు తిరుగులాడుతూ లోక జ్ఞానాన్ని పొందుకొని స్తోత్రాలు ఆయన లోకంలో ఉంటే ఏం ప్రయోజనం అయినా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు ఆశుతులు చెల్లిస్తున్నారు. స్తోత్రాలు 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 కనతండి నీకు వందనాలు ఆయన. వారికి స్తుతి 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 నీ జ్ఞానంతో మేము కలవగలిగితే మా జీవితంలో చీకటి అంటూ ఉండదు ఆయన. మా జీవితంలో ఆర్థిక ఇబ్బంది ఉండదు ఆయన. ఆనాడు జ్ఞానంతో నడుచుకున్నారు కాబట్టి భగవాదుల కంటే గొప్ప బిలియనర్ అయ్యాడు బిలిగేట్. దేవాది నీకు స్తోత్రాలు ఆయన. గొప్ప గొప్ప వ్యక్తులు మేము చూస్తున్నాము ఆయన. ఒకప్పుడు ఏమీ లేనిటువంటి వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థానం పొందుకున్నారంటే వాళ్ళు మీ జ్ఞానాన్ని తెలుసుకున్నారయ్యా. అటు జ్ఞానం మీరు మాకు నేర్పించండి. అటు జ్ఞానంతో భూమి మీద బ్రతకడానికి దగ్గర సహాయంగా అయితే దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఇక నీ కోసం జీవిస్తామయ్యా. నీ జ్ఞానం కొరకు మేము బ్రతుకుతామయ్యా. నీ జ్ఞానాన్ని మాకు దయచి లోకంలో మేము బ్రతికినంతకాలం మరణం వచ్చినా శ్రమలు వచ్చినా ఏదొచ్చినా మేము నీ మహిమ కొరకు మేము భూమి మీద నిన్ను అనుసరించాలి. నీ మహిమ కొరకు నీ భూమి మీద నేను అనుసరించగలిగితే అప్పుడు నా జ్ఞానం కలిగి ఉంటాం. అట్టి సంపూర్ణ జ్ఞానాన్ని మీ ద్వారా మేము పొందుకుంటాం. అట్టితో మీరు మాకు దయచేయండి. నీకోసమే మేము జీవించేదాము. చేతులపై తిరుగుతాం. మరణమొచ్చినా ఇక నీ మహిమ కొరకే. చిన్న శ్రమ వచ్చిందని నీ మాట వినిపించుకోకుండా పక్కకి వెళ్ళిపోతున్నాం. శ్రమ నీకు మహిమ కలుగొట్టే కొరికి మాకు వస్తుందని మేము గమనించలేకపోతున్నాం. నీకు మహిమ కలుగొట్టే కొరికి మాకు శ్రమ వస్తుందని, ఆ శ్రమను మేము జయించినప్పుడు నీకు మహిమ వస్తుందని జ్ఞానం కలిగిన వాడు బాధ్యత వృద్ధి చేసుకుంటాడయ్యా. ప్రతి స్వభావం కలిగినటువంటి వాడు అయ్యా. ముత్యాలు వేసిన చొక్కుంటూ వెళ్ళిపోతాడయ్యా. ఎట్టి జ్ఞానంతో ఉన్నాం మేము. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం. నీకేమి చేయాలో నాకు తెలుసు ఆయన. మీరు రసించడానికి ఇష్టం లేదు కలిగే ఎన్నో సంగతులు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. బట్టి స్తోత్రమయ్యా. నీకోసమే మేము జీవించేదాము. మరణమొచ్చినా ఇక నీ మహిమ కొరకే. నీ దర్శన భాగ్యము దయచేయుము దేవా. నీ మహిమ రాజ్యములో నన్ను చేర్చు దేవా. నీ మహిమ రాజ్యములో నన్ను చేర్చు దేవా. ఇది పడే కెరటానా కృపీన మా జీవితానా. మాతో ఉన్నందుకు స్తోత్రం. మాతో ఉండడానికి ఎన్నో విషయాలు మీరు మాతో ఉండకపోతే మాట్లాడితే మేము ముందుగా మమ్మల్ని నీ బిడ్డలుగా నీ రాజ్య సముద్రంగా చేయడానికి భూమి మీద ఉన్న జ్ఞానాన్ని వెతకడం కాదు కానీ నీ జ్ఞానాన్ని వెతకమని మీరు మాకు ప్రార్థిస్తూ వచ్చారు. చెప్పబడిన ప్రతి మాట నా సంఘంలో ఉన్న ఆత్మీయ బిడ్డలు అందరి హృదయాల్లో ఫలించబడిన గాక. ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడిన గాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి చీకటి ఛాయలు తొలగిపోవును గాక. అంధకార సంబంధమైన శక్తుల జ్ఞానము కాక పర సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉందును గాక. ప్రతి మాట
వినగలిగిన గ్రహింపు కలిగి ఉందిరుగాక. పందుల వలె తొక్కివేయబడకుందురుగాక. ప్రతి విషయంలో నిన్ను ఆనుకొని జీవించే కృప కలిగి ఉందిరుగాక. యా బిడ్డలను బాగు చేయండి. బిడ్డలు బలహీనంగా ఉన్నారు కొందరు. భద్ర చాలా బలహీనంగా, చాలా అనారోగ్యంతో, జ్వరంతో ఉందని బిడ్డలు చెప్పారు. ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డను జ్ఞాపకం చేస్తూ బాగుంటే ఈరోజు నీ సన్నిధిలో ఉండేది. ఆ బిడ్డను బాగు చేయండి. తన శరీరంలో ఉన్న సమస్త రుగ్మతను, సమస్త బలహీనతను నజరేయుడైన యేసు నామములో, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. స్తుతి 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 స్తుతి. అయానికి వందనాలు వందనాలు వందనాలు. నీ సన్నిధిలో నీ సాక్షిగా నిలబడి వాడబడునుగాక. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ కుటుంబంతో నీ కంచి వేసి నీ కృపతో నింపునాయన, నీ కృపతో నింపునాయన. అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. రాజు వెంకటేశ్వరమ్మ తన భర్త శ్రీను ప్రభా కాస్త నీరసంగా బలహీనంగా ఉన్నాడు. ఆ కుమారుడు కూడా ముట్టండి, ఆ కుమారుడు కూడా బాగు చేయండి, ఆ కుమారుడు కూడా బలపరచండి. తన శరీర సంబంధించిన ప్రతి రుగ్మత నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్య యేసు నామములో కొట్టివేయబడునుగాక. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. పనులు లేని వారు అయ్యా పనుల కోసం ఎదుగులాడుతుండగా సమృద్ధి పని కలిగి ఉందనుగాక. దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సంఘములో యవ్వన బిడ్డలు వారి వస్త్రధారణ అయ్యా వారి నడక సమస్తమును మార్చుకుని పరిశుద్ధమైనటువంటి అలంకరణలతో నీ మహిమ కొరకు జీవించునుగాక. దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఏమైనా లోపాలు ఉంటే అయ్యా వ్యతిరేకించుకుని మనసు కాకోకుండా అయ్యా నా గురించే నా తండ్రిన దేవుడు నా దైవ సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు, సరి చేసుకోవాలన్న చక్కటి మనసు కలిగి ఉండునుగాక. స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని దీవించు, ప్రతి ఒక్కరిని బలపరుచు. పిల్లలను, యవనస్తులను, వృద్ధులను, అయ్యా విధవరాళ్లను దేవాదిగు తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ అభిషేక ఆత్మను కొమ్మరించి తగిన సహాయం చేసి మహిమ తెచ్చుకున్నాయన. కృప చూపించండి, కృప చూపించండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయతో మగపిల్లలు ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. మగపిల్లలు